మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుతాము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం ఇలా ఉంది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కీడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఈ రెండు వాక్య భాగములు మన జీవితంలో, మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించును గాక. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు అనే పేరు ఒక వ్యక్తి పేరు, అలాగే ఒక వంశం పేరు. ఒక వ్యక్తికి పిలుస్తారు, అలాగే ఇశ్రాయేల్ జాతిని అంతటిని కలిపి ఇశ్రాయేలు అని పిలుస్తారు. యాకోబు తర్వాత యాకోబు పుట్టిన 12 గోత్రాల వారందరికి కలిపి ఇశ్రాయేలు అని పిలుస్తారు. ఇశ్రాయేలు అనే పేరు పక్కన పెట్టి అక్కడ మీ పేరు పెట్టుకుని చదవండి. ఎవరి పేరు వాళ్ళది. నా పేరు పెట్టి నేను చదువుకుంటాను, మీ పేరు పెట్టి మీరు చదవండి. ఇశ్రాయేలు అనే పేరు దగ్గర చదవండి. శోభన్ బాబు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించని నిన్ను కోరిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కీడము, నీకు ఔన్నత్యమును కలిగించే ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది నేను భాగ్యవంతుడను, నేను భాగ్యవంతురాలను నమ్ముతారు? నేను భాగ్యవంతుడను చెప్పండి. నేను భాగ్యవంతురాలని చెప్పండి. భాగ్యవంతురాలని. ఎవరు భాగ్యవంతులు అంటే చాలా మంది అనుకుంటారు, అబ్బా ఏం బిల్డింగ్ కట్టారురా, ఎంత ఆస్తి ఉందిరా, ఎంత భూమి ఉందిరా, వీటిలో లెక్కలు వేసుకుంటా ఉంటారు. స్థలాలు ఎక్కువ ఉన్నా, డబ్బులు ఎక్కువగా ఉన్నా, బంధువర్గాలు ఎక్కువ ఉన్నా సరే వాడిని లోకం దేనితో కొలుస్తారంటే వీడు చాలా భాగ్యవంతుడండి అనుకుంటారు. కానీ దేవుడి యొక్క కోణంలో భాగ్యవంతుడు అనే దాన్ని దేంతో కొలుస్తారంటే డబ్బుతోనూ బంగారంతోనూ దాంతో కొలవరు. దేవుని కొలతలో, దేవుని కోణంలో భాగ్యవంతులు ఎవరు అంటే మనం చదువుకున్నటువంటి గలతీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో కృపా సమాధానాలు పొందుకున్న వారంగా, ముఖ్యంగా విమోచించబడిన వారు మాత్రమే భాగ్యవంతులు. కృపా సమాధానాలు పొందుకొని వారు విమోచించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు భాగ్యవంతులు. మనం చదువుకున్నాం కదా గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతారా? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలం నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను అనుంది. దానికి పైన తండ్రి అయిన దేవుని నుంచి మనకు కృపయు సమాధానము కలుగునుగాక అని చూశాం. మరి కృప సమాధానము ఎవరైతే పొందుకుంటారో, వారు మాత్రమే భాగ్యవంతులు. ఇలా అంటారు. అంటే కీర్తనలో 23వ కీర్తన ఆధారంగా చేసుకొని ఒక దైవజనుడు ఇలా మాట్లాడాడు. మందిరానికి ఒక వృద్ధురాలు వస్తూ ఉంటుంది. ఒక వృద్ధురాలు వచ్చినప్పుడు ఆవిడకి తన పిల్లలు ఎవరు లేరు, ఎక్కడో ఫారంలో ఎక్కడో ఉన్నారు పిల్లలు. ఒంటరిగా ఆవిడ, కానీ ప్రతిదానికి కొంచెం భయపడతా ఉంటుంది. ఆవిడ ఒకసారి సేవకుడి దగ్గరకు వచ్చి తన యొక్క బాధను చెప్తా ఉంటుంది. అయ్యా, నేను మందిరం నుంచి వెళ్ళినప్పుడు కానీ
ఇంటి నుంచి బజార్కి వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళా సరే నా వెనకాతల ఎవరో ఒక ఇద్దరు నన్ను వెంట పడుతున్నారయ్యా, నాకు అర్థం కావట్లేదు, మీరు ఏమైనా నాకు సాయం చేయండి అంటే, సరేనమ్మా మీకు సాయం చేస్తానని ఒక మనిషిని తోడు పెట్టాడు ఒక 2 రోజులు. అయినప్పటికీ కూడా ఎవరు కనిపించట్లేదమ్మా, నీ వెనకతల నువ్వు బజార్కి వెళ్ళినప్పుడు కానీ మందిరానికి వస్తున్నప్పుడు కానీ ఎవరు కనిపించట్లేదమ్మా. లేదంటే పాస్టర్ గారు, నాకు ఎవరు మాత్రం ఇద్దరు నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు, రాత్రులు కూడా డిస్టర్బ్ చేస్తున్నారు, ఒక ఇద్దరు నన్ను వెంట పెడుతున్నారు అని చెప్పింది. పాస్టర్ గారికి అర్థమైంది, ఇంట్లో కూతుర్లు కానీ కొడుకులు కానీ ఎవరు లేరు, ఒంటరిగత్తి కాబట్టి మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతుంది తను అని అర్థం చేసుకొని, 2 రోజుల తర్వాత నువ్వు రా, నీకు బాధ అంతా నీ సమస్య అంతా నేను తీర్చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత పాస్టర్ గారి దగ్గర వచ్చింది. అమ్మ ఏం లేదు, అసలు దావీదుకు ఎవరైతే వెంటబడ్డారో వాళ్ళే మీకు వెంటబడ్డారమ్మా అని చెప్పాడు. ఏంటి దావీదికి శత్రువులు నాకు వెంటబడ్డారు? శత్రువులు కాదమ్మా, శత్రువులు కాదు, దావీదికి ఎవరైతే స్నేహితులుగా ఉన్నారో, దావీదికి ఎవరైతే వాళ్ళకు తోడుగా ఉన్నారో వాళ్ళే నీకు వచ్చారమ్మా. ఏమి లేదు, 23వ కీర్తనలో చివరి మాట చదువుతావా అన్నది. చదువుతారా? నేను బ్రతుకు దినములన్నీ ఎవరెవరు కృప క్షేమం. అమ్మ ఏమి లేదమ్మా, కృప క్షేమం ఇద్దరే నీ వెనక పడుతున్నారు. ఏమి లేదు, నీ వెనక కృప దేవుని క్షేమం ఈ 2 నీ వెనక నీకు తోడుగా ఉండాలని, నీకు సహాయపడాలని నీకు తోడుగా దేవుడు పంపి దావీదు సేవకులు, ఓహో దావీదు సేవకులా అనుకొని ఎప్పుడైనా తను బయటకు వెళ్తున్నప్పుడు కృప క్షేమమా నా వెనక రండి అని చెప్పి వెళ్ళిపోయేదట. అప్పటి నుంచి ఎంత ఫ్రీగా మైండ్ ఫ్రీ అయిపోయిందంటే ఆవిడకి హ్యాపీగా మరణ దినం వరకు కూడా ఈ దేవుని కృపను దేవుని క్షేమాన్ని అర్థం చేసుకుంటూ హ్యాపీగా తన జీవితాన్ని ముగించింది. ఈరోజు మన జీవితకాలం అంతా కూడా దేవుడు మనకు అందుబాటులో ఇచ్చినటువంటి ఆ కృప సమాధానాన్ని ఎవరైతే అర్థం చేసుకొని, ఎవరైతే అంగీకరించి దాని ప్రకారంగా అనుసరించి జీవిస్తారో వారే భాగ్యవంతులు. నీకు కొడుకులున్నా, నీకు కూతుర్లున్నా, నీకు బాగా ఆస్తిపాస్తులున్నా సరే, ఎంత ఉన్నా సరే అది నీ పెట్టిలో పోడితే తీసుకెళ్ళరు కదా. నీవు పోయినప్పుడు నీ నెత్తి మీద ₹1 కూడా తీసుకెళ్ళవు. ఏమండి, తల్లి గర్భం నుంచి నువ్వు బోసిగా వచ్చావు, పోతున్నప్పుడు కూడా బోసిగానే పోతావు, నువ్వు కూడా తీసుకెళ్ళవు. కానీ నీవు బతికున్న దినాలు కూడా సంతోషంగా జీవిస్తూ దేవుడి ఎదుట, అలాగే మనుషుల ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట, మన కుటుంబస్తుల ఎదుట నువ్వు భాగ్యవంతుడిగా, గొప్ప ఘనకార్యము కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలంటే దేవుడు మనకు అందుబాటులో ఉంచిన, ఉచితంగా ఉంచిన కృపను సమాధానాన్ని పొందుకున్న వారు భాగ్యవంతులు అని దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవచ్చు. అసలు ఏంటి దేవుని కృప, ఏంటి దేవుని సమాధానం అంటే ఇలా ఉంది. ఏంటంటే ఇక్కడ మన 4వ వచనంలో ఏముందంటే, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలం నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తను తాను. ఎవరి పాపాల నిమిత్తం? నీ పాపాల కొరకు, నువ్వు చేసేటువంటి దోషముల కొరకు. ఎవరు దానికి ప్రత్యామ్నాయంగా ఎవరేం చేస్తారా అంటే కాదు. ఇక్కడ ఏంటంటే ఎవరు కృపను పొందుకున్నవారు అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి నరవతారిగా ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుడి కొరకు ఆయన తన ప్రాణాన్ని కలువరి శిలువ మీద పెట్టి, ఆయన శిలువలో మరణించి రక్తాన్ని కార్చి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచాడు. అయితే యేసు నాకు బదులుగా నా స్థానంలో ఆ కలువరి శిలువలో మరణించాడు. నేను పొందవలసిన గాయములు, నేను పొందవలసిన దెబ్బలు, నేను పొందవలసిన మరణాన్ని ఆయన స్వీకరించి నాకు బదులుగా మరణించాడు. అది దేవుని కృప. నిన్ను పక్కన పెట్టి ఆయన బలైపోయాడు అంతే. వాస్తవానికి మనం జన్మతహా తెచ్చుకున్నటువంటి తప్పులు, కర్మతహా చేస్తున్న ప్రతి నేరాన్ని బట్టి మనకు న్యాయంగా రావాల్సింది ఏదైనా ఉంది అంటే అది దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్ష. కానీ దేవుడు ఏం చేశారంటే నిన్ను నన్ను శిక్షకు యోగ్యులుగా చేయకుండా శిక్ష నుంచి తప్పించి మన స్థానంలో ఆయన వచ్చి నీ కొరకు, నా కొరకు, మానవులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇది దేవుని యొక్క ఉచితమైన కృప. ఏమండి? కాబట్టి ఇది కృప అయితే మరి సమాధానం ఏంటంటే
ప్రస్తుతపు ఉండేటువంటి దుష్ట కాలములో నుంచి కిందన రాయబడిన మాట అంటే దుష్ట యుగము నుంచి దేవుడు నిన్ను నన్ను తప్పించాడు, విడిపించాడు. ఇది దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సమాధానం. బ్రతుకుతున్న దినాలన్నింటిలో కూడా సమాధానము కలిగి జీవించేవాడు, సమాధానము కలిగి జీవించిన వాడు భాగ్యవంతుడిగా ఉంటాడు. సమాధానం అంటే మొదట మనము దేవునితో సమాధాన పడాలి, రెండవదిగా మన అంతరంగంలో మన సమాధానం కలిగి ఉండాలి, మూడవదిగా ఎదుటి వ్యక్తితో మన సమాధానం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? దేవుడితో సమాధానం కలిగి ఉండాలి, అట్లాగే అంతరంగంలో మన సమాధానం కలిగి ఉండాలి, అట్లాగే సాటి వ్యక్తితో మనం సమాధానం కలిగి ఉండాలి. వీళ్ళు మాత్రమే వాళ్ళు భాగ్యవంతులుగా పిలువబడతారు. ఎట్లాగే సమాధానం వస్తుంది? సమాధానానికి వ్యతిరేకం ఏంటంటే శత్రుత్వం. సమాధానం లేదు అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో 2-3 రాష్ట్రాలు ఒకరికొకరు బాంబులు వేసుకుంటూ ఉన్నారు. ఇరాన్, అలాగే ఇజ్రాయేల్, అమెరికా, వీళ్ళు ఒకరి మీద ఒక రాజ్యాల మధ్య వాళ్ళు బాంబులు వేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే దేశాల మధ్య, కంట్రీస్ మధ్య ఏం లేదంటే పీస్ లేదు, సమాధానం లేదు. అందుకే శత్రువులుగా, ఎదుటి వ్యక్తిని శత్రువుగా తలంచి వాడు బలాన్ని చూపించుకుంటున్నాడు, వీడి బలాన్ని చూపించుకుంటున్నాడు. మొత్తానికి దేశాలు బలాలు చూపించుకున్న కారణం చేత సాధారణమైన ప్రజలు కూడా చనిపోతూ ఉన్నారు. సాధారణమైన ప్రజలు, కాలేజీకి వెళ్తున్న పిల్లలు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఈ బాంబ్ బ్లాస్టింగ్స్ వల్ల అంటే చిన్నారులు చాలా మంది, మనం 38 మంది చనిపోయారు. స్కూల్లో చదువుకుంటున్న పిల్లల మీద బాంబు పడుతున్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ ఏజ్లో ఉండేటువంటి పిల్లల మీద ఉండే అపార్ట్మెంట్లు పడినప్పుడు 38 మంది పిల్లలు చనిపోయారు. ఎవరు దీనికి బాధ్యులంటే వారు దేశాల మీద దేశాలు అధికార దాహం ఏదో ఉంటుంది, ఆ దాహాల వల్ల ఒకరికొకరు పడక అసలు వాస్తవానికి వాళ్ళ నామ్స్ ప్రకారంగా బాంబులు ఖాళీ ప్లేస్లో ఎక్కడ వేసుకోవాలి, ఏంటి స్థావరాల మీద జన ప్రవాహాలు ఉండేటువంటి ప్రజల మధ్య వేయకూడదు, కానీ వాళ్ళు వేసుకున్నారు. ఈ ప్రజల్లో చాలా మంది చనిపోయారు. కారణం ఏంటంటే దేశాల మధ్య సమాధానం లేదు, దేశాల మధ్య సమాధానం లేదు. ఎందుకు దేశాల మధ్య సమాధానం లేదంటే వారు సృష్టికర్త అనే దేవుడితో వారు సమాధానం వాళ్ళు కోల్పోయారు. సృష్టికర్త అనే దేవుడితో వాళ్ళు సమాధానం కోల్పోయారు. సృష్టికర్తతోనే వారు శత్రువులుగా వాళ్ళు ఈ లోకంలో ఒక వాళ్ళే కాదు ఈ భూమి మీద జీవించినటువంటి ప్రతి వారు కూడా దేవుని ఎదుటి పాపం చేసి దేవుడు చెప్పిన మాట వెనక దేవుడికి శత్రువుగానే మిగిలిపోయారు. రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూస్తారు ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడదుము. ఎవరు రక్షించబడతారంటే దేవునితో శత్రుత్వాన్ని పోగొట్టుకొని సమాధానం కలిగిన వారు. అంటే దేవునికి శత్రువులుగా ఈ లోకంలో జీవించే ప్రతి మానవుడు కూడా దేవునితో సమాధాన పడాలి. ఆయన ఆగమేఘాల మీద మధ్యాకాశం మీదకు రారాజుగా రాబోతూ ఉన్నాడు. అందుకే దేవుడు అన్నాడు ఒక మాట, ఏమండి తన ఉపమానాల్లో, నీ యొక్క శత్రువు నీకంటే బలమైన వాడైనప్పుడు, వాడి ఎదుట నువ్వు బలహీనమైనప్పుడు, వాడికి జయించడానికి నీకు శక్తి లేకపోయినప్పుడు, వాడు దూరముగా ఉన్నప్పుడే నీవు వెళ్ళి వాడితో సమాధాన పడు అన్నాడు. శత్రువే బాగా బలమైన వాడైనప్పుడు, నీకు బలహీనంగా ఉన్నప్పుడు నీవు ఎదురెళ్ళి వాడితో సమాధాన పడాలి. ఒకవేళ నువ్వు సమాధాన పడకపోతే వాడు నీ రాజ్యం ఏర్పడతాడు, నిన్ను హతమ చేస్తాడు, నీ వారిని నీ ప్రజలందరినీ కూడా వాడు బానిసలుగా తీసుకుపోతాడు. అది వాడి యొక్క పద్ధతి. కానీ నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు ఎదురుగా వెళ్ళి వాడి దగ్గర సమాధాన పడితే నీవు జీవించినంత కాలం వాడికి కప్పం కడతావు, లేకపోతే మరొక ట్యాక్సులు కడతావు, మొత్తం నువ్వు బాగుంటావు, నీ దేశం బాగుంటుంది, నీ కుటుంబాలు బాగుంటాయి. కానీ మనల్ని ఎవరితో శత్రువుగా ఉన్నామంటే దేవదేవుడు సృష్టికర్తతో మనం శత్రువులుగా ఉన్నాము. ఆయన ఆగమేఘాల మీద మధ్యాకాశానికి రాబోతున్నాడు, ఈ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన రాకపూర్వమే ఆయన వచ్చేస్తే మనకి ఎట్లేదు, ఆయన రాకపూర్వమే నీవే ఎదురెళ్ళి ఆయనతో నీవు సమాధాన పడాలి. ఎప్పుడైతే సమాధాన పడతామో ఈ సమాధానం వల్ల మనం దేవునితో శత్రుత్వాన్ని పోగొట్టుకొని మనం ఆయనతో సమాధాన పడతాం. అప్పుడు దేవునితో మనం నీతిమంతులుగా తీర్చబడతాం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా. కాబట్టి
విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎవరితో సమాధానం కలిగి ఉంటాం? దేవుడితో సమాధానం కలిగి ఉంటాం. మనం దేవుడితో సమాధానం కలిగి కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే. దీనికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఏమండి నీవు నిలువెత్త బంగారం ఆయనకి ఇచ్చినా సరే నువ్వు దేవునితో సమాధానం పడలేవు, చేయలేము కూడా. ఎందుకంటే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, 1000 కొండల మీద పశువులని నావి అంటాడు ఆయన. ఆయనకిచ్చి మనం ఆయనతో సమాధానం పడతాము. నీకు కావలసినటువంటి ఆహారం నీకు ఇచ్చిన తర్వాత అది నువ్వు తిని సంతృప్తి పండి ఉండాలి. కానీ మళ్ళీ నేను ఇచ్చిందే నాకు ఇచ్చి నువ్వు సమాధానం ఇగో ఇది తీసుకో, దాన్ని బట్టి నువ్వు నాతో సమాధానం పడంటే అది అవ్వదు. మనం ఆయనకి ఇవ్వాల్సిందల్లా ఒకే ఒకటి, హృదయంలో ఏమిటి, మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పింది అదే. యేసుక్రీస్తు నీకు బదులుగా నీ స్థానంలో ఆయన కలువరి శిలువలో ఆయన మరణించి రక్తాన్ని కార్చి ఆయన సమాధి చేయబడి 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచాడు అన్న నమ్మకం హృదయపూర్వకంగా నీవు ఎరిగితే నీవు సమాధానము కృపను పొందుకుంటావు. అప్పుడు నీవు భాగ్యవంతురాలువు. లేకపోతే ఈ మాట నమ్మకపోతే ఎంత కోట్లు నీకు ఆస్తి ఉన్నా నువ్వు భాగ్యవంతుడు కావు. దేవుని దృష్టిలో నువ్వు కడు భేదవాడవు. సమాధానము కృప ఎవరైతే పొందుకోరో వారి జీవితంలో దేవుని భాగ్యం పొందుకోకపోయిన కారణం చేత ప్రస్తుతం ఉండేటువంటి దుష్టకాలం నుంచి మనం విమోచించబడలేము. దేవుడి చేత అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ సమాధానం లేక దేవుడిచ్చే కృపను వాడుకొని ఎవరైతే విమోచించబడరో వారు నిత్య నాశనానికి వెళ్ళిపోవాలి తప్ప నిత్య రాజ్యానికి దేవుడుండే స్థలానికి అయితే వారు వెళ్ళలేరు. టిక్కెట్ లేని ప్రయాణం అది నేరం కదా. ఏమంటే పరలోక రాజ్యానికి రావాలంటే అది ఉచితమే కానీ విశ్వాసమైన టికెట్ లేకపోతే నీవు మధ్యలోనే ఆపిపోయపడతావు. ఎందుకంటే ఆర్టీసీ బస్సు వాడికి ఒకవేళ టికెట్ అంటుంటాడు, ఒకవేళ ఎక్కువ జనాలు అయిపోయినప్పుడు ముందు ఏమంటాడు టికెట్ కలెక్టర్ ఉన్నాడు, చెకింగ్ చేస్తాడు, ఎవరైతే టికెట్ లేకపోతే చూసుకోండి అంటాడు. ఏంటి ఉండదు, వాడు చేస్తావు. కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒకళ్ళు చెకింగ్ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ దీని చెకింగ్లో మాత్రం కంపల్సరీగా చెకింగ్ ఉంటుంది. దేవుడిచ్చేటువంటి విశ్వాసమైన టికెట్ నీ దగ్గర లేకపోతే మధ్యలోనే నీ లాగేస్తారు పక్క నుంచి. మీరు బైబిల్ చదివే అలవాటు ఉంటే ఒక సందర్భాన్ని నీకు జ్ఞాపం చేస్తాను. ఏంటంటే ఒకడు పెళ్లి విందుకి చాలా మందికి భోజనం పిలుస్తాడు. పెళ్లి విందుకి భోజనం పిలిస్తే అందరూ వచ్చి భోజనం చేస్తూ ఉంటే ఆ విందు ప్రధాని వచ్చి అందరి దగ్గర వెళ్తున్నప్పుడు ఒకడు కనబడతాడు. ఆడు ఎలాగో కనబడతాడంటే అది పెళ్లి వస్త్రం లేకుండా కనబడతాడు. పెళ్లి వస్త్రం, సహోదరుడా నీవు పెళ్లి వస్త్రం లేకుండానే ఉన్నావా అంటే వాడు అంటే వాళ్ళ దగ్గర ఏ సమాధానం ఉండదు. ముందు పిలిచిన వాడు సహోదరుడా అని పిలిచాడు. అడిగినప్పుడు నీ దగ్గర పెళ్లి వస్త్రం లేదురా బాబు, పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు లోపలికి ఎలాగొచ్చావు అంటే వాడి దగ్గర సమాధానం ఉండదు. అక్కడ ఉన్నటువంటి సేవకులకి పరిచారకులు చెప్తాడు, వీడికి తీసుకుని వెళ్ళి కాలు చేతులు కట్టి చీకటి కొట్లు పడేయండి అంటాడు. లాగి పడేస్తాడు. కాలు చేతులు పెట్టి అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు, ఆ ప్రదేశానికి వెళ్ళిపోవాలి. విశ్వాసం ద్వారా నువ్వు సమాధానం పొందుకోకపోతే ఇక్కడ కూర్చొని దేవుని మందిరానికి వస్తూ వాక్యం వింటూ అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావా అంటే నాకు తలకాయ నొప్పి తగ్గించాడండి, నాకు 10 సంవత్సరాల పాటు జలుబు తినేస్తా ఉంటే ఆ పాస్టర్ గారు నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే నాకు జలుబు తగ్గిపోయిందండి. నాకు పిల్లలు లేరండి, అందుకే ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశారు, అందుకే నాకు పిల్లలు పుట్టారు, అందుకే దేవుడు నమ్ముకోను. ఓకే, శారీరక మానసిక ఆధ్యాత్మికమైన రోగాలన్నీ నీకు తగ్గించాడు. దాన్ని బట్టి యేసు ప్రభు నమ్ముకున్నావంటే భూమి మీద బతికినంత కాలం బాగానే ఉంటావు, చచ్చాక నరకనే ఉంటావు. భూమి మీద బతికినంత కాలం బాగానే ఉంటావు, చచ్చినాక అక్కడ ఉంటావంటే నరకంలో ఉంటావు. ఎందుకంటే ఆ విశ్వాసం నిన్ను పరలోకంలో కూర్చుని పెట్టదు. ఆ విశ్వాసం నిన్ను పరలోకంలో ఆయన పక్కన నిన్ను కూర్చొని పెట్టదు. ఆయన కృపను అర్థం చేసుకోవాలి, ఆయన ఇచ్చిన సమాధానం అర్థం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనంలో ఏమన్నది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో 7-8 వచనాలు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. చూడండి, ఆయన అన్నాడు
మీ క్రీస్తు యేసునందు మనం ఆయనతో కూడా లేపి అంటే ఆయనతో కూడా అంటే ఆయన ఏం చేయబడ్డాడు? ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచి ఆయనతో కూడా లేపి మనం ఆయనతో కూడా మరణించాలి సిలువలో, ఆయనతో కూడా సమాధిలో మనం పరుండబెట్టాలి, ఆయనతో కూడా మనం లేపబడాలి. అలా లేపి ఏం చేశారంటే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అన్నాడు. పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ కూర్చుండబెట్టెను అనే మాట అర్థం చేసుకుంటే, వెర్బ్ అనే మాట ఆలోచన చేసుకుంటే, క్రియాపదాన్ని అర్థం చేసుకుంటే జరిగిపోయిందా, జరుగుతుందా, జరగబోతుందా? కూర్చుండబెట్టెను అనే మాట జరుగుతుందా, జరుగుతుందా, జరిగిపోయిందా, జరుగుతుందా? కూర్చుండబెట్టెను ఆల్రెడీ జరిగిపోయింది, కూర్చొని పెట్టాను. యేసుక్రీస్తు మనకంటే ముందు ఎప్పుడో మనందరి కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నావు కానీ యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిన ఆ కారణం చేత ఏం చేయబడ్డామంటే మన పొజిషన్ ఏంటంటే, మన పొజిషను యేసుక్రీస్తునందు ఆయన పక్కన మన పొజిషన్ ఉంది, మన స్థానం అది. ఇది విశ్వాసం ద్వారా కృప చేత మాత్రమే మీరు రక్షించబడ్డారు. ఆయన కృపను, ఆయన సమాధానము మీరు అర్థం చేసుకొని అంగీకరించాలి. నువ్వు భౌతికంగా భూమి మీద ఉన్నావు వాస్తవమే, కానీ విశ్వాసం ద్వారా నువ్వు ఎక్కడ కూర్చున్నావంటే నీవు ఆయన పక్కన కూర్చున్న దానవు, ఆయన పక్కన ఉన్నావు. ఇప్పుడు నేను మనం అందరం కూడా. కాబట్టి ప్రియమైన సహోదరుడా, మరి ఆయన ఇచ్చినటువంటి కృపను, ఆయన సమాధానం పొందుకోగలిగితే మనం ఆ గొప్ప భాగ్యాన్ని మనం పొందుకున్న వారంగా ఈ లోకంలో జీవించాలి. అందుకే ఈ చుట్టుపక్కల మన వాళ్ళందరూ చూసి మనల్ని భాగ్యవంతులుగా ఎందుకు చూడట్లేదంటే ఆ భాగ్యాన్ని పొందుకున్న వారంగా మనం వాళ్ళకి కనబడట్లేదు. నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుని కృపను పొందుకున్నాను, దేవుని సమాధానం పొందుకున్నాను అనేటువంటి విధిగా ఇతరులకు మనం కనిపించే విధంగా ఉంటే బాగుంటుంది. మనల్ని చూసిన వాళ్ళందరూ నా బతుకాలుగా ఉంది, నీ బతుకాలుగా ఉందిరా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన నీ బతుకాలుగా ఉంది, యేసు ప్రభు ఎలాగ నా బతుకాలుగా ఉంది అనుకుంటే మనం వారి బతుకని మన బతుకు వేరేగా ప్రత్యేకంగా జీవించకపోతే నేను సమాధానం పొందుకున్న వాడను, కృపను పొందుకున్న వాడని ఎరిగి మీరు జీవించకపోతే మన భాగ్యవంతులుగా మనం బ్రతకలేము. కాబట్టి ఒక మాట మనం తెలుసుకోవాలి ఏంటంటే, కృప ద్వారా మన విశ్వాసం ద్వారా దేవునితో సమాధానం పొందుకొని ఆయన పక్కన ఒక స్థలాన్ని సంపాదించుకున్న వారంగా మనం ఈ లోకం నుంచి విమోచించబడ్డాము. మనం ఏంటంటే మనం ఇప్పుడు తమ్ముడు చదివిన ప్రకారంగా రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఏమందంటే రక్షించబడతాము అని ఉంది ఒక మాట. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమందంటే సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. ఇది పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. రక్షించబడుదము ఫ్యూచర్ టెన్స్, ఇంకా రక్షించబడలేదు, రక్షించబడుదము కదా. ఇప్పుడు మనం అందరం కూడా యేసుక్రీస్తునందు రక్షించబడ్డాము, కరెక్టే. కానీ యేసుక్రీస్తునందు రక్షించబడుతూ ఉండాలి. కానీ యేసుక్రీస్తునందు ఒకరోజు పూర్తిగా రక్షించబడతాం. క్రైస్తవుని యొక్క రక్షణ జీవితం ఎలాంటిదంటే 3 కాలాలకు సంబంధించింది. రక్షించబడ్డాము, రక్షించబడుతూ ఉన్నాము, రక్షించబడతాము. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో ఉన్న వచనాన్ని ఒకవేళ ఆలోచన చేస్తే మనము రక్షించబడతాము అంటే పాపమే లేని ఆ గొప్ప స్థాయిలోకి మనం రావాలంటే ఈ భూమి మీద దేవుడు అనుగ్రహించేటువంటి ఆ కృపను, ఆ సమాధానం అర్థం చేసుకొని దేవుడిచ్చిన విమోచన కార్యాన్ని జీవితంలో కలిగి వాడు భాగ్యవంతుడు. అందుకే నీవు భాగ్యవంతుడును అని నీకు కనిపించాను, కానీ నీవు దేవుడు అందుబాటులో వచ్చేదాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా ఉంటే ఎన్నుంటే ఏంటి నువ్వు భాగ్యవంతుడు అర్థం కాదు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ, చిన్న మాట చెప్తా. ఏంటంటే ఒక ఊర్లో ఒక ముసలమ్మ తన కొడుకుని తన కొడుకుని బాగా కాయ కష్టం చేసి ఈరింట్లో పాసి పని చేసి బీటెక్ వరకు చదివించి
ఇంకా ఎక్కువ కావాలని ఎంటెక్ వరకు చదివిస్తే వాడికి ఫారెన్ జాబ్ వచ్చింది, ఫారెన్ వెళ్ళిపోయాడు. ఏమండి, ఆలిళ్ళు ఈలిళ్ళు పాచి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫారెన్ వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు, మొత్తానికి ఎక్కడికి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి ఒకే ఒక కొడుకు. మళ్ళీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వారికి మరి అక్కడ పని చేసుకుంటున్నాడు. ఇక్కడ మరి తన పాచి పని చేసుకుంటా ఉంది. ప్రతి నెల అతను ఉత్తరం రాస్తున్నాడు, అమ్మ ఎలాగున్నావు, బాగున్నావా, ఆరోగ్యం బాగుందా, నీకు బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళు, మందులు మంచిగా వాడు, ఆరోగ్యం కొరకు మంచిగా హార్లిక్స్ బూస్ట్ కొనుక్కొని పళ్ళు కొనుక్కొని ఒక దగ్గర కూర్చో, మరి ఎక్కడ పనికి వెళ్ళకు అని ప్రతి నెల ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరం ఏమంటే చదువుకున్న వాళ్ళకి ఇచ్చి చదివించుకుంటుంది. కానీ ఆ ఉత్తరం పంపిస్తున్నాడు, కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళండి, మందులు వాడండి, పళ్ళు తినండి అంటే డబ్బులు పంపించట్లేదు. లోపల డబ్బులు లేవు అందులో. మరి డబ్బులు లేకపోతే నేను తింటాను అనుకున్నావే. అట్లాగే నెలలు గడిచాయి. మరి జబ్బు ముదిరింది, ఆవిడ చనిపోయింది. ఆ అడ్రస్ ప్రకారంగా ఇంట్లోకి వచ్చిన తర్వాత 6 ఏళ్ళు చూసిన తర్వాత కొడుక్కి మెసేజ్ పంపించారు. మొత్తానికి అతను రాక మునిపే తల్లి కార్యం జరిగిపోయింది, ఎందుకంటే ఆడు వచ్చేసరి టైం పడిపోయింది. ఇక ఊరు పట్టుకున్నారు. అవునరా, మీ అమ్మ 6 ఇంట్లో 7 ఇంట్లో పాచి పని చేసి నీకు ఎంటెక్ వరకు చదివిస్తే నువ్వు ఫారెన్ చదువుకొని నీవు మీ మమ్మీకి కనీసం చూడలేదురా, నువ్వు ఎట్లాగా ఈ కఠినాత్ముడు అని చెప్పి ఊరోళ్ళందరూ కొట్టడానికి వస్తే, అదేంటి నేను మా అమ్మకి ప్రతి నెల 40,000 రూపాయలు చెక్కు పంపిస్తున్నాను కదా, దాంతో అమ్మను ఉద్యోగం చేయకు, ఎవరింట్లో పని చేయకు, దాంతో బ్యాంకులో డబ్బులు వేసుకో, మంచిగా ఆరోగ్యంగా ఉండని చెప్పి పంపించాను కదా అని చెప్పాడు. నువ్వెక్కడ చెక్కులు పంపించావురా అంటే, ఆడు రాసిన ప్రతి ఉత్తరం వెనక్కి ఆ కాగితం తీసేస్తుంది, ఆ లోపల కాగితం అక్కడ పెట్టేస్తుంది, ఉత్తరం చదివించుకుంటుంది అందరి చేత. వెనకన ఉన్నటువంటి ఆ కాగితాలన్నీ, ఆ చెక్కులన్నీ ఒకవేళ ఒక దగ్గర పెడితే సుమారు ఒక 70 లక్షల వరకు ఉంది. 70 లక్షల వరకు ఆ ముసలాం దగ్గర ఆ చెక్కులు ఉన్నాయి. మరి డబ్బులు లేక చచ్చిపోయిందా? డబ్బులు లేక చచ్చిపోలేదు, అది వాడుకోక. దానికంటే విలువైనటువంటి ఈ సంపద క్రైస్తవుడైన నీవు నేను వాడక చచ్చిపోతున్నాం తప్ప, అందుకు మనం భేదరకంలో చచ్చిపోతున్నాం తప్ప మనకు భాగ్యవంతులను తెలియక కాదు. నువ్వెంత భాగ్యవంతుడవో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నువ్వెంత భాగ్యవంతుడవో. నేను విమోచించబడిన వారము, ప్రత్యేకించబడిన వారము, ప్రతిష్ఠించబడిన వారము. అయితే ఇప్పుడు మనము ఒకసారి రక్షించబడ్డావు, కానీ మనం రక్షించబడుతూ ఉన్నాం. ఆ రక్షించబడుతుండాలంటే ఒక మాట మీకు జ్ఞాపం చేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది. మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఎవరికి దేవుని శక్తి? రక్షించబడిన వారిక, రక్షించబడబోతున్న వారిక, రక్షించబడుచున్న వారిక? ఇదేంటిది? కంటిన్యూస్నా, పర్ఫెక్ట్ కంటిన్యూషన్, ప్రజెంట్ కంటిన్యూషన్. రక్షించబడుతూ అంటే మనం ఎవరమంటే రక్షించబడుతూ ఉన్నాము. ఒకరోజు ఆయన రాకడి కానీ మన పోకడి కానీ జరిగితే అప్పుడు పూర్తిగా రక్షించబడతాం. ఇంకా పూర్తిగానే రక్షించబడలేదు. నాతో ఉన్నారా? నాతో ఏకీపిస్తారా? మీరు రక్షించబడ్డారు కరెక్టే, కానీ రక్షించబడుతూ ఉండాలి. కానీ ఒకరోజు నువ్వు చచ్చినప్పుడు కానీ ఆయన వచ్చినప్పుడు కానీ పూర్తి స్థాయిలో రక్షించబడతాం. ఈ రక్షించబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ దుష్టయుగం నుంచి మనం రక్షించాలి. ఈ దుష్టయుగం నుంచి మనం తప్పించబడుతూ ఉండాలి, విమోచించబడుతూ ఉండాలి. వాడే భాగ్యవంతుడు. కృపను వాడుకొని, అలాగే సమాధానాన్ని వాడుకొని ఈ ప్రస్తుతపు దుష్టకాలం నుంచి నీవు నేను విమోచించబడుతూ ఉండాలి. ఎందుకంటే మనము మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనం చచ్చిన వారము.
కేవలము మనం దైవోగ్రతకు మాత్రమే, దేవుని ఉగ్రతగా మాత్రమే పనికొచ్చేటువంటి పాపాత్మలము. అలాంటి మన దగ్గరకు దేవుని సువార్త మన దగ్గర రాగానే మన మనోనేత్రాలు వెలిగించబడిన వారంగా మనం ఏమయ్యామంటే ఆ సువార్తకు మన విశ్వాసాన్ని కలిపడి చేత మనము దేవుని ఎదుట మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. కానీ మనము రక్షించబడుతూ ఉండాలి. ఈ లోకమంతా సాతానుగాడు దుష్టునిక వశములో ఉంది. ఏంటి, మనమైతే దేవుని సంబంధంగా ఈ లోకంలో మనం జీవించాలి. మనం ఏంటి ఆ దేవుని సంబంధంగా జీవించాలనుకుంటున్నప్పుడు అసలు లోకం ఎటు వెళ్ళిపోతా ఉంది, అసలు నేను ఎలాగున్నాన్న విషయాన్ని మనం తప్పకుండా ఆలోచించాలి. ఒక మాట జ్ఞాపం చేస్తాను. వాస్తవానికి దేవుని వాక్యం ఇలా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారు. పాపానికి వచ్చే జీతం అనేది మరణము, అది శాశ్వత మరణం అనేది మనకు అందరికీ తెలుసు. అయితే ఈ పాపపు శక్తి నుంచి నీవు నేను విమోచించబడాలి. ఇది పాస్ట్ టెన్స్ కి సంబంధించిన లక్షణ. పాస్ట్ టెన్స్ కి మొదటి మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చాలు. ఇదేంటంటే మన పూర్వ పాపాలు, మన పాత పాపముల నుంచి మనకు రక్షణ కావాలి. ప్రతి ఒక్కరికి కావాలి. ఇక్కడ కూర్చొని వింటున్న మీకు అది దొరికిందని నమ్ముతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు నా కొరకు వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. ఒక కన్య మరియ గర్భాన ఆయన ఈ లోకాలలో జన్మించాడు. ప్రతి వారి పాపముల కొరకు కలువరి శ్రేణిలో నా కొరకు ఆయన మరణించాడు. ఆయన కలువరి శ్రేణులు రక్తాన్ని కాచి సమాధి చేయబడ్డాడు, 3వ దినాన సజీవుడిగా లేచాడు అనే సత్యాన్ని ఎరిగిన ప్రతివారు, అర్థం చేసుకున్న ప్రతివారు, అంగీకరించిన వారు కూడా, విశ్వసించే ప్రతి వారు కూడా ఆయన ఆ రక్తం చేత కడగబడి వారు ఏం చేయబడారంటే రక్షించబడ్డారు. ఇది పాస్ట్ టెన్స్, ఇది జరిగిపోయిన కథ, అది నీ జీవితంలో అది వాస్తవమైతే నీవు నేను తప్పకుండా మనము విమోచించబడిన వారము పాపము నుంచి, పాపపు శిక్ష నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి, దేవుని యొక్క కోపము నుంచి, దేవుని యొక్క తీర్పు నుంచి మనము విమోచించబడ్డాం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తా ఉంది? రోమపత్రిక 8వ అధ్యాయంలో, కాబట్టి క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధియు లేదు, నీవు నేను శిక్ష నుంచి తప్పించబడ్డాము, మనం భాగ్యవంతులము. ఒక మాట నా వెనక చెప్పాను, నేను పాపము నుంచి, శాపము నుంచి, దేవుని ఉగ్రత నుంచి, తీర్పు నుంచి తప్పించబడ్డాను. నేను భాగ్యవంతుడను, నేను భాగ్యవంతురాలు కదా. మీరైతే భాగ్యవంతురాలు. మీరు పాపము నుంచి, శాపము నుంచి, తీర్పు నుంచి, ఉగ్రత నుంచి, దేవుని కోపము నుంచి తప్పించబడకుండా, రక్షించబడకుండా ఒకవేళ జీవిస్తే మీరు భాగ్యవంతులు కాదు. దేవుని ఉగ్రత మీ మీద కలిగి ఉన్నాడు. జ్ఞాపం చేసుకోండి. ఆయన కృప ద్వారా, ఆయన ఇచ్చిన సమాధానం ద్వారా, నేను విశ్వాసం ద్వారా, దేవుని కృప ద్వారా నేను సంపాదించుకొని, నా మీద ఇప్పుడు తీర్పు లేదు, నా మీద దేవుని కోపం లేదు, దేవునికి ఉగ్రత లేదు. ఇంతకు ముందు ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల ప్రకారంగా కేవలము దైవోగ్రతకు మాత్రమే నేను పనికొచ్చేవాడను. దేవుని తీర్పు, దేవుని కోపం, దేవుని యొక్క న్యాయమైన తీర్పు అది నా మీద ఏలుబడి చేస్తా ఉంది. అలాంటి సమయంలో యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసం ద్వారా నేను నీతివంతునిగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉండి ఆయన రాజ్యంలో దేవుని సన్నిధికి నేను ప్రవేశాన్ని పొందుకున్నాను అనుకున్నవాడు భాగ్యవంతుడు. కాబట్టి దేవుడు పాపపు శక్తి నుంచి మనల్ని విమోచించాడు, విడిపించి విమోచించబడిన మనమందరము భాగ్యవంతులు. ఎవరైతే పాపము నుంచి విమోచించబడతారో, శాపము నుంచి విమోచించబడతారో, దేవుని కోపము నుంచి విమోచించబడతారో వారందరూ భాగ్యవంతులే. మరి దేవుడు రాబోతా ఉన్నాడు, ఆగమేఘాల మీద రాబోతా ఉన్నాడు, మహారాజుగా రాబోతున్నాడు, ఆయన సైన్యములకు అధిపతిగా ఈ లోకం రాబోతాం. ఇంతకు ముందే అయితే గొర్రె పిల్లగా వచ్చాడు. మానవులందరి కొరకు బలియాగం అయిపోయాడు.
ఇప్పుడైతే గొర్రె పిల్లగా రాడు, కొదమ సింహంలా వస్తాడు. కొదమ సింహంలా వచ్చి ఎవరైతే యేసునందు విశ్వసిస్తారో, ఎవరైతే యేసును అంగీకరిస్తారో, ఎవరైతే యేసుని వారి రక్షకుడుగా స్వీకరిస్తారో అలాంటి వారిని రక్షిస్తాడు. మిగతా వారందరితో ఆయన యుద్ధం ఆడబోతా ఉన్నాడు. కాబట్టి పాపపు శక్తి నుంచి మనము విమోచించబడ్డాము. పాపం యొక్క ఆ యొక్క పెనాల్టీ నుంచి, శిక్ష నుంచి తప్పించబడ్డాం. ఇంకో మాట మీకు జ్ఞాపం చేస్తాను ఏంటంటే, పాపం యొక్క ప్రభావం నుంచి మనల్ని విమోచిస్తాడు. పాపం యొక్క శిక్ష నుంచి ఆయన తప్పించాడు, విమోచించాడు. రెండోది ఏంటంటే పాపం యొక్క ప్రభావము. ఇప్పుడు మనమైతే యేసు ప్రభు నుంచి మారాము అలాగని మనం నీతిమంతులుగా తీర్చబడ్డావు, కానీ మనము అసలు క్రైస్తవుడైన మాటకు అర్థం ఏంటంటే, ఎవరైనా పూర్తి స్థాయిలో మనము కడగబడిన పాపులు. మనమే పాపం చేయట్లేదా, మన అబద్ధాలు ఆడట్లేదా, మన చూపులని బాగున్నాయా, మన వ్యవహారం బాగుందా, మన కుటుంబ జీవితం బాగుందా? ఏమంటే ఇవన్నీ ఆలోచన చేస్తే వారు ఎలాగ ఉన్నారో నువ్వు అలాగే ఉన్నావు. వాడు అలాగే జీవిస్తున్నాడు, నువ్వు అలాగే జీవిస్తున్నాడు కదా, వ్యత్యాసం అయితే లేదు. వాడు అలాగే ఉండి, అందుకే ప్రత్యేకత కనిపించట్లేదు. అసలు నీవు మారావు కరెక్ట్, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు మారావు, కానీ లోకం మారలేదు. లోకం ఎప్పుడు నీ మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవన్నీ నీ మీద దాడి చేస్తూ ఉంటాయి. ఎంతమంది సెల్ ఫోన్స్లో రీల్స్ చూడట్లేదు? ఎంతమంది సెల్ ఫోన్స్లో క్రైస్తవులు పబ్జీ గేమ్స్ ఆడట్లేదు? పిల్లలకి మీరే ఇస్తారుగా పబ్జీ గేమ్ ఆడుకోరాని. పబ్జీ గేమ్ ఒక పాపం అని మీకు తెలుసా? సాతానగాడు గుచ్చు అని మీకు సంగతి తెలుసా? ఎంతమంది క్రైస్తవులు సినిమాలు చూడట్లేదు? ఎంతమంది క్రైస్తవులు ఇళ్లల్లో మన ఇళ్లల్లో ఏమండి ఆ సినిమా సీరియల్స్ చూడట్లేదు? దేవుడు ఒకవేళ సినిమా సీరియల్ చూసుకొని అందరూ కూడా రాకూడదు, నో ఎంట్రీ బోర్డు పెట్టేశాడు అనుకో, ఇక్కడ సగం మంది రారు. నాకు తెలుసు, ఇక్కడ సగం మంది రారు. ఇక్కడే కాదు, సార్వత్రిక సంఘంలో చాలా మంది ఎంట్రన్స్ లేదు, అక్కడ నో ఎంట్రన్స్. టీవీ అనేది మన ఇంట్లో పెట్టుకునే పెద్ద భూతం. అందులో ఏం చూపిస్తుంది తెలిసిన? ఆ టీవీ ఏం చూపిస్తుంది? అత్తని ఎలా మోసం చేయాలో కోడలు నేర్పిస్తుంది. కోడలికి ఎట్లా రాచిరంపాలు పెట్టాలో టీవీ చూపిస్తుంది. కొడుకు ఎట్లాంటి లవ్ చేయాలో నేర్పిస్తుంది. కూతురు ఎట్లా పాడైపోవాలో చూపిస్తుంది. అవునంటారా కాదంటారా? మీరు చూస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు, సరదా పడుతున్నారు. ఒకవేళ అత్త ఏదైనా సరే నీకు నచ్చగా ఉంటుంది, మొలకొండలాగా ఉంది చూడ తిడతావు. అది డబ్బులకి మొఖాన్ని పౌడర్ వేసుకొని అదేదో డబ్బులు సంపాదించుకోవడం కొరకు అది నాటకాలు వేస్తుంది. నాటకం, అది నిజం కాదు. అది నాటకమే, కానీ ఎక్కడి నుంచి దాన్ని తిడుతుంటావు, అత్తని తిడతా ఉంటావు, కోడలు తిడతా ఉంటావు. నోరు ఉంటుందా? చూపిస్తా ఉంది, నీ నోటితో తిట్టిస్తూ ఉంటుంది. నీకు బూతులు ఆడితే నువ్వు అదే బూతులు ఆడుతూ ఉంటావు, దొంగలుగుండి అంటావు, మరొక తిడతా ఉంటావు. ఉదయం అయిపోయిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత రాత్రి నుంచి ప్రభు మోకాసి ప్రార్థన చేస్తావు అదే నోటితో. అది నోరా తాటి పట్ట? మీరు మీ దగ్గర ఏమైనా ఏరు ఉంటుందా? నది దగ్గర గొయ్యి తీసుకొని సెలగలు తీస్తారు. సెలగ తీసి నీరు తోడుకుంటారు. మా దగ్గర నాగావళి వంశధార దగ్గర పెద్ద గొయ్యిలు తీసి నీళ్ళు తీస్తూ ఉంటారు. అందులో ఒక పక్క మంచినీరు, ఒక పక్క కాలువ నీరు, ఇంకో పక్క బురద నీరు వస్తుందా? ఒకే గొయ్యిలో రాదు. ఒక నీరు అలా జాడి వస్తా ఉంటే నీరు పెట్టుకుంటారు. మరి ఈనాడితో ప్రభువానికి స్తోత్రం అంటాం, ఈనాడు దొమ్మలకుండా అని తిడతాం. ఇదే నోరు. ఎక్కడ పాడైపోయారా బాబు అంటే నీ ఇంట్లో టీవీ పెద్ద సాతాను, అది పెట్టుకొని నువ్వు పాడైపోయావు. మరి అది నువ్వు ఆ దుష్టకాలం నుంచి విమోచించబడాలి కదా. నువ్వు పాడైపోయావు, ఆ పాడైపోయిన జీవితం నుంచి నేను విమోచించబడాలి. అందుకే లోకం మారలేదు. లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవపటము, లోకం మారలేదు. ఆ తర్వాత మారకుండా ఉండేది ఏదైనా ఉందంటే సాతాను గాడు. ఆడెప్పుడు మారడు. ఆడు మార్పు కోసం ప్రార్థన చేయకండి. ఆడెప్పుడు మారడు. ఆడి కోసం ఆడు రంగుల వాలేమంతా చూపిస్తూ ఉంటాడు నీకు.
ఏమంటే ఈ చిన్న ఫోన్లోని మొత్తం వైకంఠం అంతా చూపించేస్తారు అంత. అంటే ఈ పబ్జీలో మాత్రమే కాదు, మనుషులు ఎట్లా పాడైపోవాలో అది తెలుసుకోవాలంటే సెల్ ఫోనే, చిట్టి ఫోన్. స్వామి గారు అంటారంటే ఇన్నాళ్ళు పెద్ద వెండి తెర ఉండేది, అక్కడికి వెళ్ళేవాళ్ళం మనం. పెద్ద వెండి తెరకి వెళ్ళి ఆ రోజులో పోయేవి. వెండి తెర పోయింది, డొక్కు టీవీ వచ్చింది ఇంటికి, పెద్ద డొక్కు టీవీ పోయింది. డొక్కు టీవీ గోడ కట్టుకున్న టీవీ. డొక్కు టీవీ అంటే ఎంత ఉండేది, పెద్ద బోసాన టీవీ. ఆ పైన యాంటీనా ఉంటుంది, పెద్ద యాంటీనా. అది రాకపోతే దానికి ఎలా 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 తిప్పుకునేవాళ్ళు నేను యాంటీనా. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు గోడ కంటుకున్న టీవీ వచ్చింది. గోడ కంటుకున్న టీవీ నుంచి రావట్లేదు, కాలేజీకి వెళ్ళిపోతున్నాడు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఎంప్లాయీస్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళ చేతిలో ఈ చిట్టి టీవీ పెట్టింది. డొక్కు టీవీ పోయింది, వెండి తెర పోయింది, డొక్కు టీవీ పోయింది, గోడ కంటుకున్న టీవీ పోయింది, చిట్టి టీవీ వచ్చింది. దీంతో పాడైపోతున్నాను. కాబట్టి లోకం మారలేదు, సాతాను మారలేదు, నీ శరీరం కూడా మారలేదు. కాబట్టి మనం ఎవరమంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన పాపులము. పరిశుద్ధుడివే, నీతిమంతుడు తీర్చబడ్డావు, కానీ నువ్వు పాపాత్ముడువు. ఏ రోజుకు ఆ రోజు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోకపోతే చేసిన పాపమే చేసుకుంటూ ఉంటే నిన్ను బైబిల్ ఏం చెప్తా అంటే కుక్క అన్నాడు. ఎందుకంటే కుక్క తను ఏదైతే వాంతి చేసిందో బయట, దాన్నే మళ్ళీ బయటకు ఎక్కడ దొరకలేదు, బయటికి వెళ్ళింది ఎక్కడ దొరకలేదు. ఎక్కడైతే వాంతి చేసిందో ఆ చికెన్ మొక్కు లేకపోతే ఎవడింట్లో మూతెట్టిందో దాన్ని మళ్ళీ కతుకుతుందట. కుక్క తన వాంతిని కతికినట్లుగా విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళా చేసుకునేవాడు వాడు పాపాత్ముడు, వాడు విమోచించబడలేదు. కానీ దేవుని వాక్యం చేత మనం రక్షించబడుతూ ఉండాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపం చేస్తాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చూడండి 7-8 వచనాల్లో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మన పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. నేనే పాపం చేయలేదండి అన్నావంటే నీ అంత అబద్ధకుడు ఎవరు లేరు. నేను ఏ పాపం చేయలేదండి, బైబిల్కి ఉదయం లేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను, నా డ్యూటీని చేసుకుంటాను, నేను పాపం లేదు అని అన్నావంటే నువ్వు పచ్చి అబద్ధకుడు. ఈ యోహాను పత్రిక రాసింది ఒక దైవజనుడు, అది అనిజులకు రాయలేదు, విశ్వాసులకే రాశాడు. మనం పాపము చేయలేదని మనం అనుకుంటే మనలో సత్యం ఉండదు. మనం పాపమును మనం ఒప్పుకోనట్లయితే ఆయన యేసు రక్తము మన ప్రతి పాపమును కడుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు రక్తాన్ని నీవు నేను అనునిత్యము వాడుకోవాలి. యేసు రక్తమే జయమంటే కాదు, వ్యర్థంగా ఆయన పదాలు ఉపయోగించుకోడు. యేసు యొక్క రక్తం చేత మన అవగాహనకి ఏం రావాలంటే, ప్రభువా నీవు ఆ కలువరి శిలువలో రక్తాన్ని కార్చావు, ఆ కార్చిన రక్తాన్ని బట్టి నాకు పాప విమోచన దొరికింది. ఇప్పుడు కూడా నాకు తెలుసో తెలియకో నేను పాపం చేశాను. కళ్ళు కోరుకున్న కారణం చేత, శరీరం కోరుకున్న కారణం చేత నా శరీరం ఈ పాపంలో పడిపోయింది ప్రభువా, దయచేసి నన్ను క్షమించు అని అడిగితే ఆయన కుమారుని రక్తము మనం చేసే ప్రతి పాపము నుంచి విమోచించును. మనం ప్రతిరోజు ఆయన రక్తం చేత కడగబడుతూ ఉండాలి చచ్చినంత వరకు. ఆయన రక్తం చేత కడగబడు, ఇదొక సాధనం దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. పాపపు ప్రభావం మన మీద పడతా ఉంది. లోకం మారలేదు, నీ స్నేహితులు మారలేదు, సాతానుగాడు మారలేదు, నీ శరీరం కూడా మారలేదు. పాపం వైపు లాగుతా ఉంది. ఈ పాపం పోవాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని నువ్వు వాడుకోగలిగితే నీ పాపం నుంచి నీకు విడుదల ఇస్తాడు. నెంబర్ 2 ఏంటంటే దేవుని వాక్యం అనుదినము చదవాలి, అనుదినము ధ్యానించాలి, అనుదినము కూడా అనుసరించాలి. అందుకే 119వ కీర్తన 9వ చరణంలో ఏముంది? 119:9
యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యము దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతే కదా. 11వ వచనం కూడా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము అనుదినము పఠించుట ద్వారా, అనుదినము ధ్యానించుట ద్వారా, అనుదినము దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకున్నట ద్వారా ఈ లోకంలో ఉండేటువంటి భ్రష్టత్వం నుంచి, పాపం నుంచి మనం విమోచించబడుతూ ఉంటాం. వాక్యమే కానీ మన జీవితంలో లేకపోతే, ఆ రోజు వాక్యం చదువుకొని నువ్వు మందిరాన్ని నుంచి బయటికి వెళ్ళకపోతే, వాక్యం నేను నియంత్రించకపోతే నిన్ను అదే లోకం నిన్ను అణిచేస్తుంది, అదే నిన్ను అణిచేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తం మనకి పాపం నుంచి విమోచిస్తుంది. దేవుని యొక్క వాక్యం పాపం నుంచి మనల్ని దూరం చేస్తుంది. నెంబర్ 3 ఏంటంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, ఆ యొక్క 5వ వచనం ఇలా ఉంది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుచట ద్వారాను మనల్ని రక్షించు. ఆత్మ మనతో ఎప్పుడు కూడా అంటే యేసుప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతోను మీ మధ్యను మీలో ఉండడానికి వస్తానని చెప్పాడు. మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, ఎవరికి వారిగా మనలో ఉంటాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే పాపం వైపు నిన్ను అడుగులు వేయకుండా నిన్ను నియంత్రిస్తూ ఉంటాడు, కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మీకు ఇలాంటి అనుభవం వచ్చిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఏదైనా సరే మీరు చేయకుండా పాపం చేయడానికి వెళ్తున్నప్పుడు లోపల ఉండేటువంటి అంతరాత్మ అంటాడు, దేవుని ఆత్మ, అది నువ్వు చేయకూడదు, నియంత్రిస్తూ ఉంటాడు. అందుకే దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి అంటాడు ఒక దగ్గర, దేవుని పరిశుద్ధాత్మను ఆర్పద్దు అని ఒక దగ్గర అంటాడు. మాట్లాడుతున్నా సరే నువ్వు చేస్తున్నావు అర్థం ఏంటంటే నువ్వు అన్ని అని ఆపేసినట్టు లెక్క. కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి దుష్టత్వం నుంచి నేను విమోచించబడాలి. అందుకు దేవుడిచ్చే సాధనాలు దేవుని యొక్క యేసుక్రీస్తు కాచిన రక్తము, అలాగే దేవుని యొక్క వాక్యము, దేవుని ఆత్మ మనకు అందుబాటులో ఉంచాడు. వీటిని వాడుకుంటూ మనం విమోచించబడుతూ ఉండాలి. పౌలు అంటున్నాడు, ఆ కృపా సమాధానం ద్వారా మనము విమోచించబడ్డాము. పౌలు ఉన్న దినాల్లో ఉండేటువంటి దుష్టత్వం ఎలా ఉండేదంటే సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి ఈ లోకాన్ని సత్యాన్ని అనుసరించకుండా ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికిన దినాల్లో వారు ఉన్నారు. వారు నచ్చినట్టుగా జీవించే సృష్టికర్త. అందుకే రోమపత్రిక 1వ అధ్యాయం ఒకవేళ చదివితే, రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి కింద వరకు మనం ఆలోచన చేస్తే వాళ్ళు సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టాన్ని వాళ్ళు పూజించినట్లుగా కనబడుతుంది. దేవుని యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేసినట్లుగా కనబడుతుంది. అట్లాగా వారు దేవుని యొక్క ఉగ్రతకు వారు గురయ్యారు. ఇప్పుడు కూడా మనం దుష్టకాలంలో ఉన్నాము. ఇప్పుడు కూడా అలాంటి యుగంలో ఉన్నాము. ఇప్పుడు ఎలాంటి యుగంలో ఉన్నామంటే చిన్నప్పుడే అంటే జారత్వంలో ఉన్నాం. జారత్వం ఈ లోకంలో ఏలుబడి చేస్తున్న పాపం అంటే జారత్వం. అంటే పెళ్లి కాక మునిపే యవనస్తులు ఈ శరీర కోరికలకు లోబడిపోయేటువంటి దుష్ట యుగంలో ఉన్నాం. స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే ఈ చిన్నపిల్లలు కూడా సినిమా సీరియల్స్ చూసి పాపం వైపు ఆకర్షించబడిన వారుగా కనబడతా ఉంటుంది. నేను ఒక 10 సంవత్సరాల క్రితం నేను ట్యూషన్ మాస్టర్గా పనిచేశాను. చిన్నపిల్లలకి ట్యూషన్స్ పెట్టి చాలా మందికి ట్యూషన్స్ చెప్పేవాడిని 10th క్లాస్ వరకు. అందులో కొంతకాలం అయిన తర్వాత ఒక అమ్మాయి 4th క్లాస్ అమ్మాయి 6th క్లాస్ అబ్బాయికి చిన్న చీటీ రాసి ఇచ్చింది. ఈ ఏదో రాసి ఆడమేకి ఇసిరింది. ఆర్డర్ తీసుకుని బ్యాగులు పెట్టాడు. ఇది నేను చూశాను. చూసిన తర్వాత ఆ కాగితం వెళ్ళి ఆ బ్యాగ్లోంచి అడిగి తీసుకొని ఏట్రా పేపరు అంటే అందులో ఇది రాసి, ఎందుకు రా ఇదంతా మాట్లాడుతున్నావు నాతో మాట్లాడకుండా అంది. అంతే లేదు.
దాంతో ఎందుకురా మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడకుండా అన్నాడు. ఏమిరా అంటే ఇలాంటి స్లాంగ్స్, ఇలాంటి లాంగ్వేజెస్ ఎలాగుంటాయంటే చాలా చండాలంగా కనబడతా ఉంటాయి. ఏమంటే ఎట్లాగా వాళ్ళు తయారయ్యారంటే చిన్నపిల్లల నుంచి, ఏమంటే స్కూల్ ఏజ్ నుంచి దాటిన తర్వాత, కాలేజ్ ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమయ్యారంటే తల్లిదండ్రులకు ప్రేమ అక్కలేదు అంటే వాళ్ళకు చెట్టీలు వేసిన దగ్గర నుంచి వాళ్ళ ముక్కు సీవుడంతా తీసి వాళ్ళ ముడ్డు కడిగి అన్ని విధాలుగా వారికి సహకరించి ఒక మంచి ఉద్యోగం రావాలి కొరకు మంచి చదువు చదివిస్తామంటే ఈరోజు ఏంటి తల్లిదండ్రులకి పక్కన పెట్టేసి పిల్లలు వారిని నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. ఏంటి వివాహానికి మునిపే ఏంటి చాలామంది ఏంటి ప్రెగ్నెన్సీలు తెచ్చుకునేవారు ఉన్నారు. హాస్పిటల్లో కోకోళ్ళగా కనబడతారు శ్రీకాకుళంలో. ఏమండి ఇంజక్షన్స్ ద్వారా మామూలుగా ఆపరేషన్స్ ద్వారా ఏంటి 3 నెలలకి 4 నెలలకి పాడైపోయారు ప్రజలు. ఇది జాగ్రత్త ఎక్కువైందంటే దానికి మించి వ్యభిచారం. చక్కని పిల్లనిచ్చి చక్కని అబ్బాయినిచ్చి పెళ్లి చేసినా సరే 1 సంవత్సరం తర్వాత ఏమండి అమ్మాయి పుట్టిన తర్వాత కూడా వాడు ఏంటి పాతది రోత కొత్తది ఏదో వింత అన్నట్టుగా ఏమండి ఎదుటి పక్కోడు వైపు చూస్తూ ఉంటారు. ఇది పెళ్ళి అయిన తర్వాత చేసిన తర్వాత కూడా వ్యభిచారం. ప్రజలు ఎలా మారిపోయారంటే ప్రస్తుతం మీ చుట్టూ కనబడుతుంటే చూడండి, జారత్వం కనబడుతుంది, వ్యభిచారం కనబడుతుంది, వరకట్న వేధింపులు కనబడతాయి. వరకట్నం వల్ల ఏంటి ఆ అమ్మాయిల్ని కిరసనాయి పోసో ఉరి చేసో ఇంకోలాగా చేసేవారు ఉంటారు. మాదక ద్రవ్యాలు, స్కూల్ ఏజ్లో మాదక ద్రవ్యాలు ఏంటి మత్తు మందు స్కూల్లో దొరుకుతుంది, స్కూల్లో మత్తు మందు కాలేజ్ దగ్గర దొరుకుతుంది. ఎట్లా తయారైపోయారంటే లోకం అంతా చెడిపోయిన లోకం. ఇలాంటి దుష్టయుగం నుంచి నీవు నీ కుటుంబం తప్పించబడాలి. ఏమండి నీవు నీ కుటుంబం తప్పించబడాలి అంటే దేవుడు మనకు అందుబాటులో వచ్చేటువంటి ఆ కృపా సమాధానం పొందుకోకపోతే నీ పిల్లలకి నీవు అలాంటి రక్షణ కవచాన్ని నీవు ఉంచలేవు. ఎందుకంటే నీ పిల్లలకి నువ్వు కాలేజీకో స్కూల్కో పంపిస్తున్నావు కానీ వారు క్షేమంగా ఇంటికి వస్తారని మనకి గ్యారంటీ లేదు. తల్లిగా ఒక తండ్రిగా నీవు వారి కోసం ప్రార్థన చేసుకుంటూ దేవుడి మీద ఆధారపడుతూ వారిని విద్యాబుద్ధులు నేర్పించిన రీతిగానే అన్ని బుద్ధులు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఇంటి దగ్గర పిల్లలకు నేర్పించకపోతే రేపు పొద్దున వారికి మనకు కాని వారిగా మిగిలిపోతారు. నీవే ఒక తల్లిగా ఉండి ఆడ అన్నం తినకపోతే టీవీ నీవు సెల్ ఫోన్ ఇచ్చేస్తావు తిండ్రా అని. సెల్ ఫోన్ చూసి 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 ఏం చేస్తారంటే వాడు కళ్ళుకి ఎందుకంటే తొక్కబోతల కలజోడు వస్తాయి. ఎందుకు చనిపిల్ల కలజోడు వచ్చేస్తున్నాయి చెప్పండి, మీరే వాడు చేస్తారు. వాళ్ళ మైండ్ మొద్దుబారిపోవడానికి వాళ్ళ మైండ్ పాడైపోవడానికి ఎవరైనా ముఖ్య కారకులు ఉన్నారా అంటే తల్లిదండ్రులే దానికి మొదటగా గంతు పేల్చేయాలి. వాళ్ళ కథలు గమనించి పేల్చేయాలి. మీకు పిల్లలు ఇచ్చి దేవుడు తప్పు చేశాడనిపిస్తుంది. పిల్లలు లేకుండా చాలామంది ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, సంతాన సాఫల్యాల వైపు తిరుగుతున్నారు. అయ్యా మాకు పిల్లలు లేరు, అయ్యా మాకు పిల్లలు లేరని. దేవుడు మీకు పిల్లలు ఇస్తే వారు కళ్ళు పాడు చేస్తున్నారు, మీరు వారి జీవితాలు పాడు చేస్తున్నారు. తినకపోతే ఏమో చచ్చిపోడు కదా పిల్లలు. మనిషి 15 రోజులు తినకపోయినా చనిపోరు. ఇప్పుడు తినకపోతే మధ్యాహ్నం తినకపోతే రాత్రి తినకపోతే ఆకలి అవుతుంది, ఆడి తింటాడు. ఒక మాట చెప్పనా మీ పిల్లలు భోజనం చేయలేదు, టిఫిన్ చేయలేదు, పాలు తాగలేదు, ఈ బాధ మీకు ఉంటుంది. మీ పిల్లలు ప్రార్థన చేయలేదు, వాక్యం చదువుకోలేదు, మందిరికి రాలేదు అని బాధ ఉంటుందా? అచ్చా ఆ బాధే ఉండదు. ఆ మమ్మీ నేను ఈరోజు మందిరికి రాను, నేను క్రికెట్ ఉంది వెళ్ళిపోతాను, పిక్నిక్ ఉన్నది వెళ్ళిపోతానంటే సరే నేను వెళ్ళిపోయాను మధ్యాహ్నంకి వచ్చి భోజనంకి. మందిరికి రాకపోయినా పర్లేదు, ఆడు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, కానీ ఆడు వెళ్ళిపోవచ్చు. కానీ భోజనం చేయకపోతే, కానీ టిఫిన్ చేయకపోతే, పాలు తాగకపోతే అమ్మ ఎంత బాధపడిపోతావు, నాయన బుజ్జి, నాయన కన్నా, నాయన బుద్ధి తినరా అంటావు. దొంగ ఏడుపులు ఏడుస్తావు. దేవుడు ఎంత ఏడుస్తాడు అసలు నేను నీకు పిల్లలు ఇచ్చినందుకు. ఇప్పుడు చెప్పండి, మీరు భాగ్యవంతులేనా? ఇంకా అన్నారు కదా, నేను భాగ్యవంతుడును, నేను భాగ్యవంతురాను. భాగ్యవంతులా? మీరు విమోచించబడ్డారా? మీ పిల్లలు విమోచిస్తున్నారు. అసలు
అప్పచెప్పేస్తున్నారు సాతానికి. సాతానా నా కొడుకు వాడుకో, సాతానా నా కూతురుకు వాడుకో, నీ నచ్చినంత వాడుకున్న తర్వాత వాడు బతికినంత కాలం తోడుగా ఉండి చచ్చిన తర్వాత నరకాన్ని నీతో తీసుకెళ్ళిపోవాలి అంటున్నారా? వాడు నీతో పాటు పరలోక రాజ్యాన్ని తీసుకురావా? నీ కొడుకుల్ని, నీ కూతుర్ని, నీ కుటుంబస్తులను నీతో పాటు, నీ మందిరానితో పాటు నీ యొక్క పరలోక రాజ్యాన్ని తీసుకురావా? వారు విమోచించబడనక్కర్లేదా? యేసు రక్తం యొక్క విలువ వాళ్ళకి తెలియక్కర్లేదా? దేవుని యొక్క వాక్యం విలువ వాళ్ళకి తెలియనక్కర్లేదా? దేవుని యొక్క ఆత్మశక్తి యొక్క విలువ వాళ్ళకి తెలియనక్కర్లేదా? అలా అర్థమైనట్టుగా నీవు కూతుర్ని పెంచకపోతే లోకం తీసుకుపోతుంది దాని వెంట. స్నేహితుల వైపు లాగేసుకెళ్ళిపోతూ ఉంటారు వాడు వెంట. మనకు తెలుసు, సెయింట్ అగస్టిన్ అనే వ్యక్తి ఉన్నాడు. బతికినంత కాలం చండాలంగా బ్రతికాడు. ఏమండి, ఆ తల్లి మాత్రం ఆడికి చెప్పింది, చాలా విషయాలు చెప్పింది. నాయన నా మాట వినరా, కాదురా చెప్పింది. ఇంకా చెప్పేది లేక ఆడి కోసం ప్రార్థన చేయడం మొదలెట్టింది. ఆడి జీవితం ఒక దగ్గర మారిపోయింది. అగస్టిన్ జీవితం మారిపోయింది. అంతకుముందు చూచిన ప్రతి అమ్మాయితో కాపురం చేసి పాపం చేసేటువంటి వ్యభిచారిగా తిరిగాడు. కానీ ఒక్కనొక్క మంచి రోజు యేసుక్రీస్తు సువార్త ఆయన హృదయంలో తాకగా పరితాపం పొంది పశ్చాత్తాపడి యేసు ఇచ్చిన విమోచన, యేసు ఇచ్చిన అందుబాటులో వచ్చిన కృపను వాడుకొని దేవునికి కుమారుడిగా మారాడు. అదే వ్యక్తి రోజు వెళ్ళిపోతామంటే పాత పరిచయం ఉన్న ఒక లేడీ, అంతకుముందు వాడితో పడుకుని లేచిన ఒక లేడీ అడుగుతా ఉంది, ఏ అగస్టిన్ నేను ఆ అమ్మాయిని అంటుంది. ఏ అగస్టిన్ ఐఎమ్ షీ అంటుంది ఇంగ్లీష్లో. ఏ అగస్టిన్ ఐఎమ్ షీ అంటుంది అని అన్నాడు. యు మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నాడు. నువ్వు ఆ అమ్మాయి అయితే కావచ్చు, కానీ నేనైతే ఆ అబ్బాయిని కాదు. నేను మారిన అగస్టిన్, నేను మారిపోయిన వాడను అంటే ఒక ఆయన వచ్చి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. నువ్వు ఎట్లా మారిపోయి, ఎంత దౌర్భాగ్యంగా జీవించావు, ఎంత తాగుబోతుగా జీవించావు, ఎంత వ్యభిచారిగా జీవించావు కదా, నీ బతుకు ఎలాగ మారిందిరా అంటే అలా అన్నాడు. నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహ ప్రార్థనలో నేను కొట్టుకుంటూ వచ్చేసాను ఈ పాపపు సముద్రం నుంచి బయటికి. హల్లెలూయా. నీ కన్నీటి ప్రార్థన నీ కొడుకును మార్చగలగాలి. నీ కన్నీటి ప్రార్థన నీ భర్తను మార్చగలగాలి. నీ కన్నీటి ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చగలగాలి. నీ కన్నీటి ప్రార్థన నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల మార్పు జరగాలి. అసలు నీకే ఆ ప్రార్థన లేకపోతే, నీకే అలాంటి ప్రార్థన ఆ దేవుడు విమోచిస్తాడని మాట లేకపోతే ఎట్లా? కాబట్టి దేవుని యొక్క తీర్పు నుంచి నీవు తప్పించబడాలి, నీ కుటుంబం తప్పించబడాలి. దేవుని యొక్క అంటే అలాగే ఈ పాపపు శక్తి, పాపపు యొక్క ప్రభావం ఏదైతే ఉందో దాని ప్రభావం నుంచి మనం తప్పకుండా తప్పించబడాలి. మూడో మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. మూడో మాట అంటే దేవుని యొక్క పాపపు సన్నిధి లేని ఆ ప్రాంతంలోకి మనం తప్పకుండా రావాలి. ఎందుకంటే పాపపు సన్నిధి లేని రాజ్యం అది దేవుని రాజ్యం. అక్కడ రావాలంటే మనం ఈ లోకాన్ని తప్పకుండా ఈ లోకంలో మనంతా యాత్రికులమని మనం తెలియాలి. ఇది మనది కాదు, ఇది శాశ్వత రాజ్యం అంత కాదు, ఇది తాత్కాలికం. నువ్వు ఎంత మంచిగా ఎంత సుందరంగా నీవు ఇల్లు కట్టుకున్నా సరే ఏదో రోజు దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి తాత్కాలికమైనది. దీన్ని తప్పకుండా విడిచిపెట్టాలి. దేవుడు ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఆకాశాన్ని ఈ యొక్క భూమిని మహావేంద్రముతో ఒక దినాన్ని కాల్చేస్తాడు. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించుబోను, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కనిపిస్తున్నదంతా, నీకు కనిపిస్తున్న ఈ సుందరమైన ఆకాశము, ఈ సుందరమైన భూమి అంతా ఒకరోజు మహావేంద్రముతో అది లయమైపోతుంది. ఈ భూమి అది ఏది కూడా శాశ్వతం కాదు. అసలు మన జీవితమే శాశ్వతం కాదు. అంతలో కనబడి అంతలో ఆవిరైపోయినటువంటి జీవితాలు మనవి. మన జీవితాలే ఒక నీటి బుడగ లాంటిది, నీటి ఆవిరి లాంటిది. అప్పుడు కనబడితే అప్పుడే మాయమైపోతుంది. అలాంటి జీవితాలు మనవి. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆ నీతిని, ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనం పొందుకోకపోతే ఏమండి, మనము ఈ ప్రస్తుతం ఉండేటువంటి దుష్టత్వం నుంచి మనం తప్పించుకోలేము. ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి
ఆయన ఇచ్చేటువంటి విడుదలను మనం పొందుకున్న వారంగా, ఆయన ఇచ్చిన విమోచన సంపాదించుకున్న వారంగా ఆయన రాజ్యానికి మనం తప్పకుండా మనం వారసులు అవ్వాలి. వాస్తవానికి ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన 5 అంతల ఆశీర్వాదం నేను మీకు చెప్పి ముగిస్తాను. ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా వాళ్ళు అంగీకరిస్తారో, యేసు నా కొరకు నా స్థానంలో మరణించాడని వాస్తవాన్ని ఎరిగి వారి జీవితాన్ని అప్పచెప్పుకుంటారో వాళ్ళు పునర్జన్మ అనుభవంలోకి వస్తారు. రీజనరేషన్ అంటారు. పునర్జన్మ అనుభవంలోకి వస్తారు. ఆ పునర్జన్మ అనుభవంలోకి వచ్చిన వారు మాత్రమే దేవుని కృపను, దేవుని సమాధానాన్ని పొందుకొని భాగ్యవంతులుగా ఈ లోకంలో నిలబడతారు దేవుని ఎదుట. నికోదేము అనేటువంటి ఒక ముసలివాడు వచ్చి ప్రభుతో మాట్లాడుతుంటే ప్రభు చెప్పింది కూడా అదే. ఒకడు కొత్తగా జన్మించకపోతే వాడు పరలోక రాజ్యానికి రాలేడు అని చెప్పాడు. ఒకడు నీటి మూలముగా, ఒకడు ఆత్మ మూలముగా జన్మించకపోతే వాడు పరలోక రాజ్యానికి రాడు అని చెప్పాడు. నూతన జన్మ అనుభవంలోకి తప్పకుండా రావాలి నీవు. నూతన జన్మ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన కారణం చేత మనం నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన వారం అవుతాం. రెండవది, ఎవరైతే నూతన జన్మ అనుభవంలోకి వచ్చారో రెండవది ఏంటంటే రికన్సిలేషన్ అనే అనుభవంలోకి వస్తారు. అంటే దేవునితో రికనెక్ట్ అవుతారు, సమాధానపరచబడతారు. నేను చదివించాను, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివించాను. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితో మనము సమాధానము కలిగి ఉంటాము. వాస్తవానికి మనము పాపులము, మనం బలహీనులము, మనం భక్తిహీనులము, దేవునికి శత్రువులము అయినప్పటికీ కూడా విశ్వాసం ద్వారా మనం పునర్జన్మ పొందిన వారంగా దేవునితో మన సమాధానము కలిగి ఉంటాం. ఎవరైతే ఈ సమాధానం కలిగి ఉంటారో వాళ్ళు రెస్టోరేషన్ అవుతారు. పునఃస్థాపకం మనం పొందుకుంటారు. పునరుద్ధరణ జరుగుతుంది వారి జీవితంలో. నూతన జీవితాన్ని అనేది వారి జీవితంలో ఆరంభిస్తారు. పాతవ గతించను, క్రొత్తవయ్యాయి అంటాడు. రెస్టోరేషన్ అవుతుంది. రెస్టోరేషన్ అయిపోయిన తర్వాత అంటే మనం ఏమవుతుందంటే రైచియస్నెస్లోకి వస్తాం. మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఇక మనం పాపులముగా దేవుని ఎదుట నిలబడాల్సిన పని అయితే లేదు. మనము దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కేవలము నీ శరీర కార్యాలు కానీ, లేక నీ నీతి కార్యాలు కానీ, నీ ధర్మ కార్యాలు కానీ, నీ పుణ్య కార్యాలు కానీ నేను దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడవు. ప్రభు అన్నాడు, నీ నీతి క్రియలు నా దృష్టికి అది మురికి గుట్టల వలె కనబడుతున్నాయని చెప్పాడు. బైబిల్లో ఏంటంటే మాట నీతి క్రియలు మురికి గుట్టలు అని రాయబడ్డాయి, కానీ ఒరిజినల్గా దాని టెక్స్ట్ చదివితే, హీబ్రూ గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్న టెక్స్ట్ని చదివితే అది స్త్రీ యొక్క మైల గొడ్డలతో సమానం అని చెప్పాడు. ఆ గొడ్డలు, ఆ మైల గొడ్డలు, ఆ పనికిరాని గొడ్డలు, స్త్రీ యొక్క మైల గొడ్డలు అది ఎంత స్త్రీ పక్కన ఉంచుతాయో అలా కనబడుతున్నాయి మన నీతి క్రియలు కదా. వాటిని పక్కన పెట్టి దేవుడు నన్ను నీతిమంతులుగా తీర్చాడు అంటే ఇప్పుడు తర్వాత లాస్ట్ అంటే మనకి ఆయనతో రిలేషన్షిప్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకి నీవు నాయన, తండ్రి, అబ్బా అని పిలుచుకోవడానికి నీవు ఆయన కుమారుడు అయిపోయావు, నీవు ఆయన కుమార్తె అయిపోయావు అని అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తనను ఎందరు అంగీకరిస్తారో వాళ్ళందరికీ తన కుమారులుగా ఉండుటకు ఆయన అధికారము అనుగ్రహించని చూస్తాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవెంత భాగ్యవంతుడవో, నీవు యేసుక్రీస్తు రక్తము చేత విడిపించబడ్డావు, విమోచించబడ్డావు, ప్రతిష్ఠించబడ్డావు, ప్రత్యేకించబడ్డావు. దేని ద్వారా అంటే ఆయన మనకి ఇచ్చిన ఉచితమైన కృప ద్వారా, ఆయన మనకిచ్చిన సమాధానం ద్వారా నీకు ఈ భాగ్యం దొరికింది. మరి ఆ భాగ్యాన్ని పొందుకున్న వారంగా ప్రస్తుత కాలపు ఈ దుష్ట యుగం నుంచి నువ్వు తప్పించబడాలి. అందుకు దేవుడు నీకు అందుబాటులో ఉంచిన దేవుని వాక్యాన్ని, దేవుడు నీకు అందుబాటులో ఉంచిన యేసుక్రీస్తు రక్తాన్ని, దేవుడు నీకు అందుబాటులో వచ్చినటువంటి దేవుని ఆత్మను నువ్వు వాడుకుంటూ జీవితాన్ని నువ్వు ఆదర్శంగా ఉంచుకోగలిగితే నీవు రక్షించబడతావు, నీ తోటి వారిని రక్షిస్తావు, నీ కుటుంబాన్ని కూడా రక్షించుకుంటావు. ఒకరోజు పాపమే లేని ఆ దేవదేవుని రాజ్యంలోకి రావాలంటే ఆ విశ్వాసం ద్వారా, కృప ద్వారా నీవు వస్తావు. అక్కడ
యాతనలు ఉండవు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు. ఆ స్థలానికి రావాలంటే భూమి మీద నువ్వు పొందుకున్న భాగ్యాన్ని బట్టి వస్తావు తప్ప నీ నీతి క్రియల వల్ల అవి రావు, నీ మంచి క్రియల వల్ల నువ్వు రావు. ఆలోచన చేయండి, నీవు భాగ్యవంతుడిగా జీవిస్తున్నావా, భాగ్యవంతురాలుగా జీవిస్తున్నావా, లేక లోకం పాపంతో కొట్టుకుపోతావుంది, ఆ పాపంలో సంతోషిస్తూ ఆనందిస్తూ నీవు జీవిస్తున్నావా? లోకంలో పాపం ఉంది, పాపం అనేది పర్వాలేదు, ఎవడు చేయడురా వ్యభిచారం, ఎవడు చేయరా జారత్వం, ఎవడురా ఉండడు, ఎవడురా కట్నం తీసుకోడు, ఆడైతే తీసుకోడా, ఈడైతే తీసుకోడు, ఆడ గడ్డి తింటాడు, తింటావా? ఆడ గడ్డి తింటాడు, ఆడికి ఇష్టం, నీవు తింటావా? ఆడెవడో వ్యభిచారం చేస్తాడు, నీకెందుకురా నీకు ఆ పని కదా? ఇవన్నీ లోకం అంతా ఒకటేనండి అని కొట్టుకుపోతున్నావా? నీవు అలా రాజీ పడిపోతున్నావేమో ఆలోచించు. నీ భాగ్యాన్ని కోల్పోతే, నీ దేవుడిచ్చిన భాగ్యాన్ని కోల్పోతే, నీవు దేవుడిచ్చే క్షమాపణ నువ్వు పొందుకోలేవు. దేవుడిచ్చిన చిరస్థాయిమైన దేవుని రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మరొకసారి ఆ ద్వితీయోపదేశ కాండం ఆ మాట చదివి మనం ముగించేద్దాం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కీడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్టుగా వారు వేషం వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను ఈ అనుభవంలోకి మనం తప్పకుండా రావాలి. నిజంగా ఆయన కీడముగా ఉన్నాడా? కీడము అంటే చుట్టూ నీకు ఉండేటువంటి కవచం లాంటిది. ఎటువైపు శత్రువు నిన్ను దాడి చేసినా సరే నీ మీద అగ్నిబాణము కాదు, నీ మీద ఎలాంటి కూడా దాడి జరగదు. ఆయన నీకు కీడముగా ఉండాలంటే నువ్వు ఈ లోకంలో భాగ్యవంతుడిగా ఉండాలి. ఆయనకు సహాయకరమైన కీడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ చేతిలో ఆత్మ ఖడ్గంలాగా ఉంటే ఎలాంటి పోరాటాలు వచ్చినా సరే నీవు ఎదుర్కోగలిగేటువంటి ఖడ్గం, నీ ఆత్మ ఖడ్గం, వాక్యమైన ఖడ్గాన్ని నువ్వు పట్టుకోగలిగితే నీ శత్రువుల్ని నీ పాదాల కింద ఉంచే గొప్ప భాగ్యవంతుడు అవుతావు. లేదా నీ బలహీనత నిన్ను లోబరుచుకొని నిన్ను తనదంటూ తీసుకుంటూ తొక్కేస్తుంది. కాబట్టి ఆలోచించి మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుందాం. యేసుక్రీస్తు రక్తం చేత ఆయన రక్తం చేత కడగబడిన వారంగా, విమోచించబడిన వారంగా ఏమండి ఈ లోకంలో భాగ్యవంతులుగా జీవితం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.